తిరుపతి క్షేత్రంలో కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో కొండ కింద ఉన్నటువంటి అలర్మేల్ మంగమ్మకి కూడా అంతే ప్రాధాన్యత. యథార్థానికి భక్తుల్ని అనుగ్రహించడానికి వెంకటేశ్వరుడు తనంత తానుగా కొండ మీద ఆవిర్భవిస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రయత్నం చేత ఆదిలక్ష్మి ఆ తిరుచానూరు అనబడేటటువంటి ప్రాంతంలో ఆవిర్భవించింది. ఇవాళ మనందరం మంగాపట్నం అని పిలిచేటటువంటి ప్రాంతం ఒకప్పుడు శుకబ్రహ్మ యొక్క ఆశ్రమ ప్రాంగణం, పరమ పవిత్రమైన ప్రాంగణంలో ఈ కోనేరు ఏర్పడి ఆ కోనేటి నుండి ఆదిలక్ష్మి ఆవిర్భవించింది. ఆ కోనేరు ఏర్పడడం ఏదో సహజ కారణముల చేత ఏర్పడినది కాదు. భృగువు శ్రీమన్నారాయణుని యొక్క వక్షస్థలం మీద పాదంతో తన్నినప్పుడు అమ్మవారు శ్రీహరి వక్షస్థలాన్ని విడిచిపెట్టి కొల్హాపురం వెళ్ళిపోయింది. కొల్హాపురం అంతా కాంతులతో నిండిపోయింది. మళ్ళీ లక్ష్మీదేవిని ఈ ప్రాంతానికి తీసుకురావడం కోసం వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా తానే పనిముట్లను చేతితో పట్టుకుని ఈటె బల్లెం వంటి వాటితో అక్కడ కోనేరు ఏర్పాటు చేసి వాటిని జలాలతో నింపి దేవలోకం నుండి సువర్ణ పద్మాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించి అవి ఎప్పుడూ వికసించి ఉండడం కోసం, సూర్యకిరణములు పడడం కోసం ఆ తీరంలో సూర్యనారాయణమూర్తిని ప్రతిష్ఠించారు. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క కిరణ స్పర్శ చేత విచ్చుకున్నటువంటి బంగారు సహస్రరేకుల పద్మంలోంచి ఆదిలక్ష్మి ఆవిర్భవించింది. ఆవిడే వీరలక్ష్మి, పద్మావతీదేవిగా వచ్చింది.